హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు క్లాస్లో వచ్చేసి ఫుల్ బ్లౌజ్ ఎలా స్టిచ్ చేయాలి అనేది చూద్దాం. మన ముందు క్లాస్లో ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్నాం కదా, కట్ చేసి పెట్టుకున్న ఆ పీసులతో డిజైన్ ఎలా స్టిచ్ చేసుకోవాలి అనేది ఈరోజు క్లాస్లో చూసేద్దాం. మన ఈ వీడియోని స్టార్ట్ చేయబోయే ముందుగా మన ఈ వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ముద్ర వీడియోస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఎప్పటికప్పుడు మీరు ఫాలో అవ్వాలి అనుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే బెల్ బటన్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేసినట్లయితే కొత్తగా ఎప్పుడు వీడియోస్ అప్లోడ్ చేసినా ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, అలానే షేర్ చేయండి. ఇప్పుడు మనం ఫుల్ బ్లౌజ్, దానిలో ఫ్రంట్ పార్ట్లో డిజైన్ వస్తుంది, హ్యాండ్స్కి వచ్చేసి ప్రిల్స్ వస్తుంది. అలా వచ్చేలాగా ఎలా స్టిచ్ చేసుకోవాలి అనేది ఇప్పుడు మనం చూసేద్దాం. ఇప్పుడు మనం స్టిచ్చింగ్ ప్రాసెస్ చూద్దాము. ఫస్ట్ వచ్చేసి ఫ్రంట్ పార్ట్ని తీసుకుందాం. ఫ్రంట్ పార్ట్లో డిజైన్ కోసం కట్ చేసిన పీసుల్ని పక్కన పెట్టేసి ఫస్ట్ మిగిలిన పార్ట్ని తీసుకుందాం. ఇది వచ్చేసి ఫస్ట్ ఈ రౌండ్ దగ్గర వరకు కుట్టేసేసి, కుట్టిన తర్వాత ఈ రౌండ్ దగ్గర చిన్న టక్స్ని పెట్టేసి లైనింగ్ పీస్ని లోపలికి ఫోల్డ్ చేసి ఈ నెక్ పై వైపున వరకు కుట్టు వేసేసి చుట్టూ జాయిన్ చేసేసి ఎక్స్ట్రా పీసుల్ని కట్ చేసుకోవాలి. ఇలా ఇంతవరకు ఈ నెక్ని స్టిచ్ చేసిన తర్వాత మిగిలిన ఈ చుట్టూ జాయింట్ చేసేసుకొని ఈ లైనింగ్ పీసు, బ్లౌజ్ పీసు, ఎక్స్ట్రా పీస్ని కట్ చేసుకోవాలి. ఇలా బ్లౌజ్లో ఫ్రంట్ పార్ట్లో మొత్తం పీస్ని ఇలా చుట్టూ జాయింట్ చేసేసి ఎక్స్ట్రా పీసుల్ని కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు డిజైన్ కోసం కట్ చేసిన పీసుల్ని తీసుకోవాలి. ఈ డిజైన్ కోసం కట్ చేసిన పీసుల్లో ఫస్ట్ వచ్చేసి మిడిల్లో ఉన్న పీసుని తీసుకుందాము. దీనికి ఒకవైపున చుట్టూ ఇలా జాయింట్ వేసేద్దాం. ఇలా జాయింట్ వేసిన తర్వాత ఈ కుట్టు వేసిన దగ్గర వరకు పైపింగ్ వేసేసుకుందాం. ఇది వచ్చేసి ఇప్పుడు నేను ఆపోజిట్ కలర్ క్లాత్ని తీసుకున్నాను. జస్ట్ ఇలా పైపింగ్ అంతా మనకి కొంచెం సన్నగా కావాలి అంటే సన్నగా, కొంచెం లావుగా కావాలంటే కొంచెం లావుగా ఇలా ఫోల్డ్ చేసేసుకొని ఈ క్రాస్ పీస్కి ఈ పీస్కి మధ్యలో కరెక్ట్గా ఈ జాయింట్ దగ్గరే కుట్టుపడేలా చూసుకోవాలి. ఇప్పుడు ఈ పీస్కి వచ్చేసి ఇలా పై వైపున వరకు వేసాం కదా, నెక్ దగ్గర పైపింగ్. ఇలానే ఇంకొక 2 పీసుల్ని కట్ చేసాం కదా డిజైన్ కోసం, ఈ పీసులు వచ్చేసి ఇలా ఈ రౌండ్ దగ్గర వరకు పైపింగ్ వేసేసుకోవాలి. ఇలా పీసుల్ని ఈ పైపింగ్ వేసుకున్న తర్వాత మనం ఆల్రెడీ ఫస్ట్ కట్ చేసిన పీసులు ఉన్నాయి కదా, ఒరిజినల్ పీసులు, ఈ పీసులను పెట్టేసుకొని సేమ్ ఇదే సైజులో మార్కింగ్ చేసేసుకోవాలి. ఇదే సైజులో మార్కింగ్ చేసేసుకుంటే మనకి మొత్తం స్టిచ్చింగ్ తర్వాత పర్ఫెక్ట్గా వస్తుంది. ఇలా మార్కింగ్ చేసేసుకొని ఈ మార్కింగ్ పై వైపునే పెట్టేసి ఈ పీసుల్ని మనం కుట్టు వేసేసుకోవాలి. అప్పుడు ఈ నెక్ ఎగ్జాక్ట్గా వచ్చేస్తుంది మనకి. ఇలా ఇంతవరకు ఈ నెక్ పీసుల్ని ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ చివరి వైపున మార్కింగ్ ఉంది కదా, ఈ మార్కింగ్ పై వైపున ఈ పీస్ని పెట్టి జాయింట్ వేసేసుకోవాలి. ఇలా
ఇంతవరకు స్టిచ్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఈ జాయింట్ దగ్గర ఉంది కదా, ఇక్కడ వచ్చేసి డిజైన్ వేసుకోవడానికి ఈ షేప్ దగ్గర నుండి ఒక 3 ఇంచులు వెడల్పు ఉండేలా రౌండ్గా ఒక బకరం పీస్ని కట్ చేసుకున్నాను. బకరం పీస్ని కట్ చేసుకొని దీనికి ఆపోజిట్ కలర్ పైపింగ్ వేసాం కదా, ఈ క్లాత్ తీసుకొని ఐరన్ చేసేసి 2 వైపులా పైపింగ్ చేసి పెట్టేశాను. ఇలా ఒక పీస్ని ప్రిపేర్ చేసుకున్న ఈ పీస్ని ఈ నెక్కి పై వైపున పెట్టేసుకోవాలి. ఇలా కరెక్ట్గా వచ్చేలాగా ఇక్కడ ఈ కుట్లు ఏమీ కనిపించకుండా ఇలా వచ్చేలా పెట్టేసుకొని పై వైపున ఈ పీస్ని జాయింట్ చేసేసుకోవాలి. ఇలా ఇంతవరకు ఈ బ్లౌజ్ని ప్రిపేర్ చేసిన తర్వాత ఇప్పుడు మనం ఈ బ్లౌజ్లో ఫ్రంట్ పార్ట్కి లోతు తీసుకోవాలి. ఈ పీస్లన్నీ జాయింట్ చేసాం కదా, ఇలా జాయింట్ చేసిన తర్వాత ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్లో లోతు తీసుకుంటే మనకి నీట్గా వచ్చేస్తుంది. జస్ట్ ఈ రౌండ్ తిరిగే దగ్గర ఒక 1/2 ఇంచ్ మార్కింగ్ పెట్టేసి మార్కింగ్ చేసుకున్న ఈ పీస్ని కట్ చేసుకోవాలి. ఇలా లోతుల్ని కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం దీనికి డాట్స్ వేసేసుకోవాలి. చెస్ట్ లూజ్ దగ్గర నుండి కొంచెం డౌన్ దగ్గర ఇక్కడ మనకి డిజైన్ వచ్చింది కాబట్టి ఈ డిజైన్ దగ్గర నుంచి మార్కింగ్ చేసేస్తున్నాను. ఈ చివర 1.5 ఇంచు మనకి ఫోల్డింగ్కి వెళ్ళిపోతుంది కదా, ఈ చివరి నుండి ఒక 2 ఇంచులు పైకి ఉండేలా మార్కింగ్ పెట్టేసుకొని ఈ మార్కింగ్ పెట్టిన దగ్గర డాట్ వేసేసుకోవాలి. ఇటువైపున వేసినలానే రెండో వైపున కూడా డాట్ వేసేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి మనం బ్యాక్ పార్ట్ పీస్ని తీసుకుందాం. లైనింగ్ పీసు, బ్లౌజ్ పీసు పెట్టేసుకొని ఈ నెక్ దగ్గర వరకు కుట్టు వేసుకోవాలి. ఇలా కుట్టు వేసిన తర్వాత ఎక్స్ట్రా పీస్ని కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత ఈ రౌండ్ తిరిగే దగ్గర నీట్గా రౌండ్ తిరగడానికి ఇలా చిన్న చిన్న టక్స్లు పెట్టేసుకొని ఇప్పుడు ఈ లైనింగ్ పీస్ని లోపల వైపునకి ఫోల్డ్ చేసేసుకోవాలి. ఇలా ఫోల్డింగ్ చేసేసుకొని పై వైపున ఒక స్టిచ్ వేసుకోవాలి. ఇలా నెక్ దగ్గర వరకు స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఈ లైనింగ్ పీసు, బ్లౌజ్ పీసు కలిపేసి చుట్టూ జాయింట్ చేసేసి ఎక్స్ట్రా పీస్ని కట్ చేసుకోవాలి. ఇలా చుట్టూ జాయింట్ చేసేసి ఎక్స్ట్రా పీసుల్ని కట్ చేసి పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఈ పై వైపున అంటే ఇటు ఈ మిడిల్లో ఎక్స్ట్రా బెల్ట్ కోసం ఎక్స్ట్రా 1 ఇంచ్ తీసుకున్నాం కదా, ఎక్స్ట్రా తీసుకున్న ఈ 1 ఇంచ్ పీస్ని ఇలా లోపల వైపునకి ఫోల్డ్ చేసుకోవాలి. ఫోల్డ్ చేసి ఒక కుట్టు వేసేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసి కుట్టు వేసిన తర్వాత ఫ్రంట్ పార్ట్లో డాట్ వేసాం కదా, సేమ్ అదే విధంగా బ్యాక్ పార్ట్లో కూడా డాట్ వేసేసుకోవాలి. ఇలా కరెక్ట్గా మిడిల్లోకి వచ్చేలా ఈ డాట్ని వేసేసుకోవాలి. ఇప్పుడు బ్యాక్ పార్ట్లో ఒక పీస్ని స్టిచ్ చేసాం కదా, ఈ పీస్ని ఎలా అయితే ప్రిపేర్ చేసామో సేమ్ ఇదే విధంగా రెండవ పీస్ని కూడా స్టిచ్ చేసుకోవాలి. ఇలా బ్యాక్ పార్ట్లో 2 పీసుల్ని ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ 2 పీసుల్ని మనం ఆల్రెడీ ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టాం కదా ఫ్రంట్ పార్ట్ పీసు, ఈ పీస్కి పెట్టేసి షోల్డర్స్ జాయింట్ చేసుకోవాలి.
ఇలా ఫ్రంట్ పార్ట్ పీసు బ్యాక్ పార్ట్ పీసు కలిపేసి షోల్డర్స్ జాయింట్ చేసిన తర్వాత ఈ షోల్డర్ జాయింట్ దగ్గర మనం ఇలా ప్యాచ్ వేసాం కదా, కొంచెం ఒకవేళ ఎక్కువ తక్కువ అనిపిస్తే బ్యాక్ పార్ట్లో షోల్డర్ లెంత్ వచ్చేసి మనకి ఎగ్జాక్ట్గా వస్తుంది. ఫ్రంట్ పార్ట్లో ఇలా ఎక్కువ వచ్చింది కాబట్టి ఈ ఎక్కువ వచ్చిన ఈ చిన్న పీస్ని ఈ షోల్డర్ దగ్గర మాత్రమే ఇలా చివరి వరకు డౌన్ అవ్వకుండా ఇలా కట్ చేసుకొని ఫ్రంట్ పార్ట్ షోల్డరు బ్యాక్ పార్ట్ షోల్డర్ సమానంగా ఉండేలా చూసుకోవాలి. ఇప్పుడు మనం హ్యాండ్ని తీసుకుందాం. ఆల్రెడీ ఈ పఫ్ హ్యాండ్ని కట్ చేసి పెట్టుకున్నాం కదా, కట్ చేసి పెట్టుకున్న ఈ హ్యాండ్ లైనింగ్ పీసు బ్లౌజ్ పీసు రెండు కలిపేసి చుట్టూ జాయింట్ చేసేసుకోవాలి. ఇలా లైనింగ్ పీసు బ్లౌజ్ పీసు చుట్టూ జాయింట్ చేసుకున్న తర్వాత ఈ ఎక్స్ట్రా పీస్ని కట్ చేసుకోవాలి. ఇలా ఈ ఎక్స్ట్రా పీస్ని కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ప్రిల్స్ పెట్టేసుకోవాలి. ఇది వచ్చేసి ఈ కర్వ్ తిరిగే దగ్గర ఉంది కదా, ఇక్కడి నుండి మనం స్టార్ట్ చేసుకుంటే ఎగ్జాక్ట్గా సరిపోతుంది. లేదు ఇలా ఫోల్డ్ చేసేసుకొని జస్ట్ ఈ రౌండ్ తిరిగే దగ్గర టక్స్ పెట్టేసుకున్నాము అంటే ఒకటి మనకి రెండు వైపులా ప్రిల్స్ పెట్టుకోవడానికి సమానంగా వస్తుంది. ఇలా టక్స్లు పెట్టేసుకున్నామంటే ఇక్కడి నుండి స్టార్ట్ చేసి రెండో వైపున ఇక్కడి వరకు ఈ ప్రిల్స్ పెట్టుకోవడానికి వీలుగా ఉంటుంది. ఇలా ఈ పై వైపున ఫస్ట్ మన వైపుకి వచ్చేలా ప్రిల్స్ పెట్టుకోవాలి. ఈ క్లాత్ని మరలా ఇలా తిప్పి ఇక్కడ వచ్చేసి ఈ ఫోల్డింగ్కి కరెక్ట్గా స్ట్రైట్గా వచ్చేలా ఇక్కడ నుండి ప్రిల్స్ పెట్టడం స్టార్ట్ చేసుకోవాలి. ఇది వచ్చేసి ఇది కూడా మనకి ఆపోజిట్లో వచ్చేలా పెట్టుకోవాలంటే పై వైపుకి కింద వైపుకి ప్రిల్స్ ఆపోజిట్లో రావాలి. అప్పుడే మనకి ఈ పఫ్ చాలా నీట్గా వస్తుంది. ఇలా ఇంతవరకు పఫ్ని స్టిచ్ చేసిన తర్వాత ఇప్పుడు ఈ చివరన జాయిన్ చేయడం కోసం ఆపోజిట్ కలర్ క్లాత్ని 1.5 ఇంచు ఉండేలా ఒక స్ట్రైట్ పీస్ని తీసుకున్నాను. ఈ పీస్కి లోపల వైపు నుండి పెట్టి జాయిన్ చేసేసుకోవాలి. ఇలా జాయిన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ ఎక్స్ట్రా పీస్ని పై వైపునకు తీసుకొని ఇలా ఫోల్డ్ చేసేసి కుట్టు వేసుకోవాలి. ఇలా ఇంతవరకు ఈ పఫ్ హ్యాండ్ని స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం బ్లౌజ్కి జాయింట్ చేసేసుకోవాలి. బ్లౌజ్కి జాయింట్ చేసేటప్పుడు ఇప్పుడు మనం ఈ హ్యాండ్కి లోతు తీసుకోవాలి. ఈ పఫ్ హ్యాండ్కి మొత్తం అంతా స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత లాస్ట్లో ఈ ఫ్రంట్ పార్ట్ లోతు తీసుకోవాలి. కొంచెం ఒక 1/2 ఇంచ్ లేదంటే ఒక 1/2 ఇంచ్ ఉండేలా చిన్న పీస్ని ఫ్రంట్ పార్ట్లో లోతు తీసుకొని ఇప్పుడు మనం ఈ హ్యాండ్ పీస్ని ఈ బ్లౌజ్కి జాయింట్ చేసుకోవాలి. ఇలా జాయిన్ చేసుకునేటప్పుడు ఒకసారి చెక్ చేసుకొని ఒకవేళ హ్యాండ్ పీస్ ఎక్కువ ఉంది అంటే కనుక ఇంకొక ప్రిల్ ఎక్స్ట్రా పెట్టేస్తే మనకి సరిపోతుంది. ఇలా ఇంతవరకు ఈ హ్యాండ్ని జాయిన్ చేసిన తర్వాత ఇప్పుడు మనం సైడ్స్ జాయిన్ చేసేసుకోవాలి. సైడ్స్ జాయిన్ చేయడానికి ఫస్ట్ మనం ఖర్చును తీసుకున్నాం కదా, అదే ఖర్చు ఒకసారి చెక్ చేసుకొని సైడ్ జాయిన్ చేసేసుకోవాలి.
ఇలా సైడ్ జాయింట్ చేసేటప్పుడు చివరన 1.5 ఇంచ్ మనకి ఫోల్డ్ చేసి కుట్టు వేసేస్తాం చివరన బెల్ట్ కోసం. ఇక్కడ నుండి సుమారుగా ఒక 2 ఇంచులు పై వరకు మాత్రమే మనం సైడ్ జాయింట్ చేసుకోవాలి. ఇక్కడ వరకు సైడ్ జాయింట్, ఇక్కడ వరకు కుట్టి ఇక్కడ వరకు రఫ్ చేసి కుట్టును తీసేసేయాలి. ఇలా కుట్టు వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇటువైపున ఎలా అయితే ఈ హ్యాండ్ సైడ్స్ జాయింట్ చేసామో ఇదే విధంగా రెండో వైపున కూడా ఈ హ్యాండ్ సైడ్స్ జాయింట్ చేసుకోవాలి. ఈ చివరన ఫోల్డ్ చేసిన తర్వాత మనం ఈ కట్స్ దగ్గర ఫోల్డింగ్ చేసేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడైతే ఈ హ్యాండ్ సైడ్ జాయింట్ రెండో వైపున కూడా చేసేసుకుందాము. ఇలా రెండో వైపున కూడా ఈ హ్యాండ్స్ సైడ్స్ జాయింట్ చేసిన తర్వాత ఇప్పుడు ఈ చివరన అంచుని ఫోల్డ్ చేసి కుట్టు వేసుకోవాలి. ఇలా ఈ చివరన అంచుని ఫోల్డ్ చేసి కుట్టిన తర్వాత ఇప్పుడు మనం ఈ చివరన ఓపెన్ ఉంది కదా, ఇక్కడ కట్స్ని స్టిచ్ చేసుకోవాలి. ఇది వచ్చేసి మనము సేమ్ నార్మల్గా డ్రెస్కి ఎలా అయితే కట్స్ పెట్టుకుంటామో అదేవిధంగా ఎక్స్ట్రా ఉన్న ఈ ఖర్చు వరకు ఇంతవరకు లోపలికి ఫోల్డ్ చేసేసుకోవాలి. డబుల్ ఫోల్డ్ చేసేసుకొని కుట్టు వేసుకోవాలి. ఇటువైపున కట్స్ని స్టిచ్ చేసాం కదా, ఇదే విధంగా రెండో వైపున కూడా ఈ కట్స్ని స్టిచ్ చేసుకోవాలి. ఇలా మొత్తం బ్లౌజ్కి రెండో వైపున కూడా కట్స్ని స్టిచ్ చేసుకున్నాము అంటే మొత్తం ఈ ఫుల్ బ్లౌజ్ స్టిచ్చింగ్ చేయడం కంప్లీట్ అయిపోతుంది. ఇలా చాలా సింపుల్గా మనం బ్లౌజ్కి ఇలా ప్యాచ్ వర్క్ అలానే పఫ్ హ్యాండ్స్ వేసేసుకొని ఫుల్ బ్లౌజ్ని డిజైన్ చేసేసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి ఈ నెక్ దగ్గర మన చాయిస్ ఏదైనా చిన్న ఈ క్లాత్తో చిన్న ఫ్లవర్ లాగా డిజైన్ చేసుకొని పెట్టుకోవచ్చు. ఇప్పుడు నేనైతే జస్ట్ ఇలా ప్యాచ్ పెట్టాను. ఇలా మనకి నచ్చినట్లుగా ఇక్కడ ఒక ప్యాచ్, ఇక్కడ మిడిల్లో ప్యాచ్, లేదంటే ఇదే ప్యాచ్ని ఇక్కడ కూడా పెట్టేసుకోవచ్చు. మన చాయిస్, మనం ఎక్కడ కావాలి అనుకుంటే అక్కడ ఇలా ప్యాచెస్ పెట్టుకున్నా కూడా ఇంకా బ్లౌజ్ చూడటానికి చాలా బాగుంటుంది. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా, ఇప్పటికైతే మన మొత్తం ఈ ఫుల్ బ్లౌజ్ స్టిచ్చింగ్ చేయడం కంప్లీట్ అయిపోయింది. ఇలా చాలా సింపుల్గా పఫ్ హ్యాండ్స్ అలానే ఫ్రంట్ నెక్లో డిజైన్ వచ్చేలాగా మనం స్టిచ్ చేసేసుకోవచ్చు. ఈ బ్లౌజ్ దీనికి వచ్చేసి మనం ఆల్రెడీ మన ముందు క్లాసుల్లో పోస్ట్ చేసాం కదా, పట్టు లంగా కాంబినేషన్ అయితే చాలా బాగుంది. ఇప్పుడు వచ్చేసి నేను ఈ కలర్ కాంబినేషన్ తీసుకున్నాను కదా, సేమ్ ఇలానే మీకు నచ్చిన కలర్ కాంబినేషన్లో మనం ఈ పట్టు లంగా అలానే బ్లౌజ్ని డిజైన్ చేసేసుకోవచ్చు. ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్, బ్యాక్ పార్ట్ ఇలా వచ్చేసింది, బ్యాక్ పార్ట్ ఓపెన్. చాలా బాగుంది కదా, చాలా సింపుల్గా. వీడియో నచ్చితే లైక్ చేయండి, అలానే షేర్ చేయండి. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే నెక్స్ట్ మరిన్ని ఫ్యాషన్స్ ఎప్పటికప్పుడు కొత్త వీడియోస్ని ముందుగానే మీరు చూడాలనుకున్నట్లయితే మన ముద్ర వీడియోస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.